పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు దొరకడం లేదని, అందుకే పక్కచూపులు చూస్తున్నారని బీజేపీ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరావు ఆరోపించారు. ఇక జితేందర్ రెడ్డి పార్టీ మారుతున్నాడనే వార్తలపై స్పందించారు. జితేందర్ రెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి కలిశారని, అది రాజకీయమా వ్యక్తిగతమా తనకు తెలియదని, కానీ జితేందర్ రెడ్డి పార్టీ మారడని తను అనుకుంటున్నట్లు చెప్పారు. అలాగే కాంగ్రెస్ కి చాలా స్థానాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకడం లేదని, మేము ధైర్యంగా పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తున్నామని, కానీ వాళ్ళు పక్క పార్టీల వైపు చూస్తున్నారని ఎద్దేవా చేశారు. కూడా ప్రజల మీద నమ్మకం, అందుకే ఇది నంబర్ 1 దేశంగా అయింది. ఆ రోజు వాళ్ళు డిజిటల్ పేమెంట్స్ అంటే ఎవరు కూడా నమ్మలేదు. ప్రతిపక్షాలు ఏమన్నారు, ఈయనకేమైనా తెలుసా, ఆడ నెట్వర్క్ ఉంటుందా, ఆడ ఊరోళ్లకు స్మార్ట్ ఫోన్స్ ఉంటాయా, స్మార్ట్ ఫోన్స్ ఉన్నా వాడొచ్చా. ఇప్పుడు దాని వల్లనే హైయెస్ట్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వరల్డ్ అయినాయి. దాని వల్లనే హైయెస్ట్ నంబర్ ఆఫ్ యూనికార్న్స్ అవుట్ సైడ్ అమెరికా అవుతున్నాయి, అంటే $1 బిలియన్ కంపెనీలు అవుతున్నాయి. దాని వల్లనే మన ఎకానమీ 5వ స్థాయికి చేరింది. చేవెళ్ల ప్రాంతంలో సర్వేలు ఇవన్నీ ఎన్నో వస్తాయి, మేము కూడా చేసుకుంటాము. సర్వేలు కూడా కొన్ని దుష్ప్రచారం కొరకు చేస్తారు, కానీ మాకు తెలిసింది మేము చూసినాము, ఊరికి పోయినాము. మా ఫస్ట్ రౌండ్ వీళ్ళు క్యాండిడేట్ డిక్లేర్ చేయకముందే మా ఫస్ట్ రౌండ్ క్యాంపెయినింగ్ అయ్యేపోయింది. ఇప్పటి వరకు వాళ్ళ క్యాండిడేట్లు దొరకలేదు ఒక్కొక్కరికి. అయితే క్యాండిడేట్ దొరికినాక మళ్ళా సర్వే చేస్తాం, కానీ ఇప్పటి వరకు చేవెళ్ళ